శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం మారుతున్న శని అంటే ఇప్పటిదాకా సహజ లాభస్థానాన్ని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు మార్చి 29వ తారీఖు రాత్రి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ మీనరాశిలో ప్రవేశిస్తున్న శని యొక్క ఫలితాలు అన్ని రాశుల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాల్లో అతి ముఖ్యమైన గ్రహం శని గ్రహం కాబట్టి 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం చేస్తాడు. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ మనకి మీనరాశిలో రాహు సంచారం కూడా జరుగుతుంది. ఒక 54 రోజుల పాటు శని రాహుల కలయిక కూడా ఉంటుంది ఆ రాశిలో. ఇక మీనరాశి అన్నది మన భచక్రంలో 12వ రాశి, సహజ 12వ రాశి, జలతత్వ రాశి, గురుపాలిత రాశి. అంటే రాశ్యాధిపతి గురువు. కాబట్టి గురుపాలిత రాశి మీద వీళ్ళకి ఎలా ప్రభావం ఉంటుంది అంటే ఈ మీనరాశిలో ప్రవేశిస్తే మొట్టమొదటిగా ఏలినాటి శనిలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. మకర రాశి వారికి ఏలినాటి శని ముగుస్తుందని చెప్పవచ్చు. ఇది ఈ 2.5 ఏళ్ల పాటు అంటే ప్రతి గ్రహం కూడా గోచారంలో ఒక్కొక్క కాల పరిమితిలో సంచారం చేస్తూ ఉంటాయి, మనందరికీ తెలుసు. వాటిల్లో గురువు 1 సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటే, అలాగే రాహుకేతులు 18 నెలలు ఉంటే, శని భగవానుడు మటుకు 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాల కాలం ప్రభావం అన్ని రాశుల మీద కూడా ఉంటుందంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఈ ఫస్ట్ ఈ మనకి ఈ శని భగవానుడు 29వ తారీఖు నాడు కుంభరాశి వదిలి మార్చి 29 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడా ఇంకా అస్తోదయ దహన స్థితిలోనే ఉంటాడు. మార్చి 31 ఉదయం 12:43 దహన స్థితి నుండి బయటపడతాడు. దీని ప్రభావం మీనరాశిలో మీద చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసు. అలాగే మీనరాశిలో ఉన్నప్పుడు శని జూలై 13, 2025 ఉదయం 7:24 వక్రయించడం మొదలుపెడతాడు. తర్వాత మళ్ళీ నవంబర్ 28 ఉదయం 7:26 మళ్ళీ రుజు మార్గంలో ప్రయాణిస్తాడు. మనందరికీ తెలుసు శని అంటేనే ఒక న్యాయ నిర్ణేత, క్రమశిక్షణకి మారు పేరు. అలాగే మన కర్మని అనుభవింపజేసే గ్రహం కింద చెప్పవచ్చు. మన భచక్రంలో నేచురల్ రాజ్యస్థానానికి లాభస్థానమైన మకర కుంభాలకి అధిపతి. అలాగే మోక్ష రాశులైన కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం గాను, వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం గాను, మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రాలు స్వనక్షత్రాలుగా కలిగి ఉంటాడు. అలాగే తన శక్తుల్ని ఎక్కువగా ఈ కాల సమయంలో, ఈ గోచార సమయంలో ఏ భావాల మీద ఎక్కువగా ప్రవేశింపజేస్తూ ఉంటాడు. అలాగే మనకు తెలుసు శనికి ప్రత్యేక దృష్టిలో ఉన్న రాశుల మీద కూడా పడతాయి. 3వ దృష్టి వృషభ రాశి మీద పడుతుంది. అలాగే 7వ దృష్టి కన్యా రాశి మీద, 10వ దృష్టి ధనుస్సు రాశి మీద. ఈ భావాలకు సంబంధించిన విషయాల్లో కూడా ప్రతి రాశుల వాళ్ళకి అందరికీ కూడా సంబంధించిన ఫలితాలు ఈ సమయంలో, ఈ మీనరాశిలో సంచరించే సమయంలో ఉంటాడు. అలాగే ఈ శని మీనరాశిలో సంచరించే గురు నక్షత్రమైన పూర్వభాద్రలోను, అలాగే తన సొంత నక్షత్రం ఉత్తరాభాద్రలోను మరియు బుధ నక్షత్రంలోను సంచరించడం ఉంటుంది ఆవిడ మొత్తంగా. కాబట్టి ఈ శని సంచారం వలన అందరి కర్మకారకుడు కాబట్టి తన కష్టాల్ని, ఫలితాల్ని అన్నిటి కూడా మనకి ఈ సమయంలో చక్కగా అనుభవింపజేస్తాడు. శుభాశుభ ఫలితాల్ని ఎవరికి ఏదైతే ఆ రకమైన భావాలకు సంబంధించిన ఫలితాలు చక్కగా ఇవ్వటానికి దగ్గరగా ఉంటాడనమాట. ఎందుకంటే ఉద్యోగ కర్మకారకుడు కాబట్టి. శని అనుకూలంగా ఉంటే జాతకంలో జీవితం బాగుంటుంది. అలాగే ఆ వ్యక్తి ఏ పనైనా కూడా సక్రమంగా చేస్తాడు. శని జాతకంలో చక్కగా అనుకూలంగా ఉండి శుభకారకుడైతే గనక వాళ్ళు ఏంటంటే బద్ధక స్వభావానికి దూరంగా ఉండి చక్కగా ఏ పనైనా కూడా మనస్ఫూర్తిగా సమయానుసారంగా చేసి ఉన్నతిని సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనసుకి మనకారకుడైన చంద్రుడికి శత్రువైన శని ఆలోచనల కంటే కూడా ఆచరణకి ప్రాధాన్యత ఇచ్చే శక్తి అని చెప్పుకోవచ్చు. కాబట్టి చంద్రుడికి శని శత్రువు కిందే అవ్వచ్చు. శని ఒకరి పని చెప్పడం కంటే తాను సొంతంగా చేయడం మీద ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి శని బాగా లేకుంటే గనక జాతకంలో ఎవరికైనా సరే వాళ్ళు బద్ధకస్తులు గాని, వాళ్ళు చెడు పని చేసేవాళ్ళు గాని, పని మధ్యలో మానేసేవాళ్ళుగా గాని ఉండటం వలన దాని జీవితంలో అభివృద్ధి తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి శని గోచారం ఎవరి మీద, ఏ రాశి మీద ఎలా ప్రభావం ఇస్తుంది అనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుంటున్నాం. మిథున రాశి వారికి మీన రాశిలో శని సంచరించే సమయంలో ఫలితం ఎలా ఉంటుంది? మిథున రాశి అంటే అది మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు చెందిన వాళ్ళు మిథున రాశి వారు అవుతారు.
రాశ్యాధిపతి బుధుడు. ఎవరిదైనా సరే వీళ్ళ మిథున రాశి వాళ్ళకి శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతి. 8 నెలలు 10వ రాశిలో రాజ్యస్థానంలో సంచారం గోచారం చేస్తున్నాడు. దానివల్ల ఎలా ఫలితం ఉంటుంది అంటే, ఆయన మూడో దృష్టి 12వ భావం మీద ఉంటుంది మనకి. అలాగే చతుర్థ భావం మీద కూడా మనకి సప్తమ దృష్టి ఉంటుంది. సప్తమ భావం మీద కూడా దశమ దృష్టి ఉంటుంది. దీనివల్ల ఈయన ఫలితాలు ఎలా ఇస్తున్నాడు మిథున రాశి వారికి? మిథున రాశి వారు సహజంగా ఏంటంటే కొంచెం చంచల స్వభావం, ద్విస్వభావ రాశి కాబట్టి ఉంటారు. తెలివితేటలు ఉంటాయి, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. చదువు యందు ఆసక్తి ఉంటుంది, చిరాకు ఉంటుంది. యంత్ర సంబంధించిన శాస్త్రాల్లో నైపుణ్యం కూడా కలిగి ఉంటారు. వీరికి చాలా మటుకు ఉంటుంది. అష్టమ నవమాధిపతి శని శుభుడు, యోగకారకుడు కూడా. కాబట్టి ఈయనకి శని వీళ్ళకి ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దశమ స్థానం అంటేనే కర్మస్థానం. కర్మస్థానంలో శని సంచారం చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఈ మిథున రాశి వారికి? 29 పూర్వభాద్ర గురు నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. గురువు మీనరాశి వారికి సప్తమ దశమాధిపతి అయ్యాడు. ఆయన స్థానంలో సంచరిస్తుంటాడు. తర్వాత శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచరించిన అష్టమ దశమాధిపతి, బుధ నక్షత్రమైన రాశ్యాధిపతి, చతుర్థాధిపతి కూడా అయ్యాడు. అంటే ఈ భావాలకి ఈ సంచార సమయంలో ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే 10వ ఇంట్లో శని, దశమ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఈ మీ కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కొంచెం క్రమశిక్షణ పాటించాలి. ఎక్కువ క్రమశిక్షణ పాటిస్తే సహజంగానే ఆ భావాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి, మీకు దానికి తగ్గట్టుగా మంచి అద్భుతమైన సమయం రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 9వ అధిపతి 10వ ఇంట్లో ప్రవేశించడం వలన మీకు ఒక రకమైన మంచి గురువులు దొరకడం గాని, గైడెన్స్ బాగా దొరకడం, విలువైన కెరీర్ సంబంధించిన విషయాల్లో వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి కెరీర్ గ్రోత్ ఏర్పడటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గత ప్రయత్నాలు మీరు బాగా చేసి ఉంటే గనక మీరు ఈ సమయంలో కెరీర్ పరంగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ దృష్టి ఈయన దృష్టి మనకి న్యాచురల్ 12వ హౌస్‌లో పడిన విదేశ సంబంధమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే ఉద్యోగపరంగా ఎవరైనా విదేశాలకెళ్ళాలంటే ఒంటరిగా ఉండి వెళ్ళే అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆహ్, అంటే ఒక ఆఫీస్‌లో మీరు ఎక్కువ సమయం టైం వల్ల ఇంటి నుండి పనిచేయటం గూడా ఇలాంటివి గూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామ్య విషయాల్లో కొంచెం చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి గాబట్టి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే కెరీర్‌కి సంబంధించిన కొంచెం ఒక్కొక్కసారి అస్థిరత్వమైన మార్పులు రావటం, మీరు బద్ధకిస్తే గనక పనుల్లో లేట్ అవ్వటం, ఇలాంటివి గూడా ఉంటాయి గాబట్టి, ఇక్కడ కొంచెం దీర్ఘకాలిక ప్రణాళికలేసుకొని మనం ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎందుకంటే వ్యయ స్థానంలో సంచరించే సమయంలో మూడవ దృష్టి ఉంది గాబట్టి, ఈ ప్రభావం వల్ల కొంచెం విదేశాలకు వెళ్ళడం గానీ, ఖర్చులెక్కువ అవ్వటం, ఇలాంటివి ఎక్కువగా ఉండి, హాస్పిటల్ ఖర్చులు గానీ, వైద్య ఖర్చులు గూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వృత్తిలో గూడా ఒక్కొక్కసారి చిన్నపాటి విఘ్నాలు రావటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సప్తమ దృష్టి చతుర్థ భావం మీద ఉంది. చతుర్థ భావం విషయం స్థిరాస్తు సంబంధమైన విషయాల్లో కొంచెం నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం అంటే స్వస్థానాన్ని వదిలి వేరే చోటకెళ్ళడం, ఇంట్లో ఉండే బంధువు సంబంధించిన విషయాల్లో కొంచెం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం వీటిలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమ దశమ దృష్టి సప్తమ భావం మీద ఉంది. సప్తమ భావం మీద ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడం గానీ, ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడటం, నష్టద్రవ్యం ఇలాంటివన్నీ గూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సహజంగా మీకు ఎవరికైనా సరే మిథున రాశిలో ఉండే వాళ్ళకి ఎవరికైనా శని దశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా వీరు గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్నపాటి అనారోగ్యం వస్తే ఒక్కసారి ఉద్యోగంలో గూడా మీకొచ్చిన అవకాశాలను చేజిక్కించుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమైన అవసరం గూడా కనిపిస్తోంది మనకి. శని ఈ మీనరాశిలో సంచరించే సమయంలో. అలాగే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి? ఈ పూర్వాభాద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఉత్తరాభాద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అదే మిథున రాశిలో రేవతి నక్షత్రంలో ఎలా ఉంటుందన్న విషయం గూడా ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రంలో 4 పాదంలో సంచరించే సమయంలో సహజంగా ఏంటంటే, ఇది కొంచెం ఇక్కడ కొంచెం వీక్‌గానే ఉంటది. గురువు నక్షత్రం గాబట్టి, ఈ గురువు నక్షత్రం అనేది మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి అయ్యాడు గురువు. రాశిలో గూడా గురువు మే 14 నుంచి రాశిలో కూడా గురువు సంచారం ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొంచెం ద్వంద్వ స్వభావం కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ.
ఈ అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అలాగే కళత్రానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో గాని, వృత్తిలో గాని కొంచెం ఒక రకమైన సంఘర్షణ ఎలా ఉంటుంది అనే విషయం గూడా ఎక్కువ మనం ఆచరిస్తూ ఉంటాం. ఎందుకో శని సహజంగా మీనరాశిలో బలహీనంగానే ఉంటాడు. తర్వాత హ్మ్, తర్వాత 4 పాదాలు ఉత్తరాపాద 4 పాదాల్లో గూడా ప్రవేశిస్తాడు. 4 పాదాలనేవి ఉత్తరాపాద శని నక్షత్రం. శని అన్నది మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి. అంటే ఆకస్మిక సంఘటన ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించే సమయంలో వీళ్ళకి గురువు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం వక్రించి కూడా ఉంటాడు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే శని వక్రత్వం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైనా సేవ చేయటానికి ఎక్కువగా సేవ చేయాలి ఎక్కువగా. భావోద్వేగాలకు సంబంధించి గాని, మానసిక కర్మ గాని, కొంచెం మనసు కొంచెం ఆందోళనగా ఉండటం గాని, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చేసే పని కష్టపడి ఎక్కడా వదలకుండా ఈ పని పూర్తి చేయాలి. జన్మ నక్షత్రం గూడా ఒకవేళ ఆ గ్రహంలో ఉత్తరాభాద్ర అయిన గ్రహం ఉంటే గనుక, అప్పుడు గూడా కొంచెం క్రమశిక్షణ పాటించడం వల్ల గూడా మనం ఈ ఫలితాల్ని చాలా మటుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక రేవతి నక్షత్రంలో సంచరించే సమయంలో ఇది బుధ నక్షత్రం. నక్షత్రాధిపతి బుధుడు. అంటే రాశ్యాధిపతి, చతుర్థాధిపతి గూడా బుధుడే అవుతాడు గాబట్టి మిథున రాశి వారికి ఇది గూడా ఒక ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఈ రేవతి నక్షత్రం బుధుడు మనం ఉన్నప్పుడు తరచుగా మనకేంటంటే కమ్యూనికేషన్ విషయాలు గాని, అలాగే మన తల్లి యొక్క ఆరోగ్య విషయం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఈ ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒక రకంగా ఒక్కొక్కసారి మీకు దంతాలు లాంటి సమస్యలు రావటం గాని, రేవతి మూడో పాదంలో సంచరించే సమయంలో అనుకోని సంఘటనల ద్వారా మనకు కొంచెం ఆచరణాత్మక శక్తి కలగటం గాని, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ శని సంచారం మనకి ఈ మీనరాశిలో ఉన్నప్పుడు మీనరాశిలో చేసే మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అంటే ఉద్యోగపరంగా వీలైనంత వరకు అధికారులతో గొడవలు పెట్టుకోకుండా ఉండి, కష్టపడి బద్ధకించకుండా ఎప్పుడు పని అప్పుడు ప్లాన్ చేసుకోవడం అనేది ఒక మంచి విషయం. అలాగే జీవిత భాగస్వామి గాని, వ్యాపార భాగస్వాములతో గూడా వీలైన సమయం ఓర్పుగా ప్రవర్తించడం, చిన్నపాటి అనారోగ్య సమస్యలొచ్చినా గూడా మనం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవటం, అనవసర వ్యయ ఖర్చుల్ని తగ్గించుకోవడం, అనవసర ఆడంబరాలకు పోకుండా ఉండడం ఒకటి ఇంపార్టెంటు. విదేశీ ప్రయాణాల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రై చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. దీనికోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవటం, శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయటం, ప్రతిరోజు కూడా నడక వ్యాయామంగా చేయడం వలన చాలా మటుకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారనమాట. అలాగే శని భగవానుడి మీనరాశిలో సంచారం వలన అసలు ఎవరెవరికి ఎలా ఉంటుంది? ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ స్తోత్రాలు పఠించాలి? అనే అనేక విషయాలు మన శని గోచార ఫలితాలని చెప్పి ఒక ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఆ లింక్ ప్రకారం కూడా చూడండి. అలాగే 27 నక్షత్రాలకు కూడా సంబంధించిన ఈ గోచారం, శని గోచారం ఏ నక్షత్రానికి ఎలా ఉంటుందో కూడా సెపరేట్‌గా నేను వీడియోస్ చేస్తాను. అవి కూడా ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు మన మిహిరావాణిలో దీనికి సంబంధించిన సమయానుకూలంగా టైం ప్రకారం ఏ ఏ పరిహారాలు జేసుకోవాలని గూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటా గాబట్టి, మీరు కంపల్సరీగా మిహిరావాణిని ఫాలో అవుతూ ఉండండి. ఆహ్, ఆ శని భగవానుడి అనుగ్రహం వలన ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా గూడా సంపూర్ణ ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ జేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా సరే శని మీనరాశిలో సంచారం ఏ గ్రహం అయినా మీనరాశిలో ఉన్నా, ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తిగత జ్యోతిష్యులను కన్సల్ట్ చేసి, శని మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నాడు ఒరిజినల్‌గా గూడా అది గూడా చెక్ జేయించుకోండి. దాని ప్రకారం గూడా ఫలితాలు తగ్గించుకొని పరిహారాలు జేసుకోండి. ఇటువంటి జ్యోతిష్ సమస్యలకైనా కాంటాక్ట్ చేసిన మన నంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. మరొక ఆసక్తికరమైన విషయం గురించి, మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. విశ్వస్య కళ్యాణమస్తు.